తారి రారి రా తరరి రారి తారి రారి తారి రారి రా తరి రారి తరి రారి తారి తారేరా తారేరా తరరి రారి రా. ఏమండి నాకు ఏడుపు వస్తుందండి. పొద్దున్నే నవ్వుతూ హ్యాపీగా ఉండాలి కానీ ఏడుపు వస్తుందండి అంటే బాబు. మీరు అన్నది కరెక్టే కానీ అలా ఉండనివ్వట్లేదండి. ఎవరు? లోకం, లోకులు. లోకమా? లోకం తీరే అంత. ఇక లోకుల గురించి అంటావా? లోకులు పలు కాకులు. నీ ఏడుపు పాపి, ఆ ఏడుపుకి కారణం ఏంటో చెప్పు. మనల్ని అందరూ చీ తూ అంటున్నారండి. అనకపోతే ఇంకేమంటారయ్యా? మన పేర్లేవైతే. అది కాదండి, మనం ఎదిగిపోతున్నామని వాళ్ళు కుళ్ళిపోతున్నారండి. కుళ్ళిపోయి ఈ వయసులో వీళ్ళకి వీడియోలు అవి అవసరమా? ఇంకా సిగ్గు లేదు, చీ తూ అంటూ ఎక్కసెక్కాలు ఆడుతున్నారండి. అంతేగా. ఇంకా 60 ఏళ్ల వయసులో కూడా ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలని ఉవ్విళ్ళూరే వాళ్ళు ఉన్నారు అని చెప్పు. చచ్చేదాకా కొన్ని లక్షల మొక్కల్ని నాటుకుంటూ ఒక ఆయన పోయాడని చెప్పు. గాంధీ నాటకం వేస్తూ స్టేజ్ మీదే అదే గాంధీ పాత్ర పోషిస్తున్న ఒక ఆయన జై శ్రీరామ్ అంటూ ఘాట్సే కాల్చినటువంటి కాల్పులకి అలా ఒదిగిపోతూ స్టేజ్ మీదే చనిపోయాడని చెప్పు. పాపం 90 ఏళ్ళు దాటి 100 ఏళ్లకి ప్రవేశిస్తున్నటువంటి ఒక పండు ముసలాయన ఇప్పటికీ యోగా చేస్తూ ఆరోగ్యంగా ఉన్నాడు అని చెప్పు. వాళ్ళందరినీ లెక్కల్లోకి తీసుకుంటే ఇక మనం ఎంత చెప్పు. మనం అంత గొప్పోడు కాకపోవచ్చు కానీ మనం కూడా ఆస్వాదిస్తున్నాం, హ్యాపీగా ఉంటున్నాం. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అన్న దానికి కరెక్ట్ నిర్వచనంగా మన ఇద్దరం నిలుస్తున్నాం. అంతే కన్నా గొప్ప ఏముంది? అది కాదండి, ఓ వెర్రెక్కినట్టు వీడియో చేసేస్తున్నారంటున్నారండి. వాళ్ళ అన్న దాంట్లో తప్పేం లేదు. కారణం ఇదో వ్యసనం. సపోజ్ పేకాడేవాడికి ఆ రోజు కనుక ముక్క తిరగకపోతే, చెయ్యి తిరగకపోతే మనసులో ఉంటుంది. మందేసేవాడికి పెగ్గు పడకపోతే ఆ రోజు ఆనందంగా గడవదు. రిలీజ్ అయిన మొదటి సినిమా, మొదటి ఆటకి చొక్కాలు చుప్పుకునైనా సరే వెళ్ళి ఆ సినిమా చూసి రాకపోతే వాడికి ఆ రోజంతా అదోలా ఉంటుంది. అంతేనా? అప్పు చేసి బతికేవాడికి ప్రతిరోజు ఎక్కడో ఒకటి ఎంతో కొంత ఏదో ఒక రీతిలో అప్పు చేయాలి, లేకపోతే వాడికి మనసులో ఉండదు, స్థిమితంగా ఉంటాడు. సలసలక్కాగే నూనెలో మిరపకాయ బజ్జీలు వేస్తూ ఆ వేసినటువంటివి వేడిగా నాలుగు కాలిపోతున్నా తింటూ ఎంజాయ్ చేసేవాడికి ఓ రోజు మిరపకాయ బజ్జీలు తినలేదనుకో, వాడి పరిస్థితి ఏంటి? ఏదో కోట్లు పోగొట్టుకున్న వాళ్ళగా అలా ఉంటాడు. అవునండి. అలాగే నేను, నాతో పాటు నువ్వు రోజుకో రీల్ అయినా, షార్ట్ ఫిల్మ్ అయినా, షార్ట్ అయినా, లేదా ఇవేవి కాకపోతే ఒక చిన్న పాత్ర అయినా ఏ నాటకంలోనో ఏ సినిమాలోనో వేయకపోతే ఆ జీవితం అంతా నిర్వీర్యం, మనం ఎందుకిక జీవించి అనే భ్రమలో, అనే ఒక వేదాంత ధోరణిలో ఉంటానయ్యా. ఆ మాటకొస్తే నేను కూడా. అది అర్థమైంది కదా. ఇదో వ్యసనం. వ్యసనంలో చెడ్డ వ్యసనాలు ఉంటాయి, మంచి వ్యసనాలు ఉంటాయి. మనం ఏం చేస్తున్నాం? హ్యాపీగా మనం ఆనందిస్తూ ఇతరుల్ని ఆనందింపజేసే ప్రయత్నంలో భాగంగా కామెడీ వీడియోలు, ఎమోషనల్ వీడియోలు, అలాగే రకరకాల రీల్స్ చేసి వాళ్ళందరినీ కూడా మెప్పిస్తున్నాం. తద్వారా మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనం చేసేటువంటి చేష్టల్ని చూసి 10 మంది అరే భలే చేస్తున్నారా వీరు, బాగా చేస్తున్నారా వీళ్ళు అని ఆనందం పొందుతున్నారు. ఇంతకన్నా ఏం కావాలి? మరి ఆ నవ్వే వాళ్ళని
వాడనా? నవ్వే వాళ్ళని నవ్వని, ఏడ్చే వాళ్ళని ఏడ్వని, నవ్వే వాళ్ళని నవ్వని, ఏడ్చే వాళ్ళని ఏడ్వని, పొగిడే వాళ్ళని పొగడని, తెగిడే వాళ్ళని తెగడని, పొగిడే వాళ్ళని పొగడని, తెగిడే వాళ్ళని తెగడని. బట్ బట్ మన జర్నీ మాత్రం సాఫీగా సాగిపోయేలా ఉండని. ఎవరేమన్నా ఏమనుకున్నా మన దారి రహదారి అంటూ సాగిపోతాది. సంతోషాలు ఆనందాలు తోటి వారికి పంచుదా. ఏమంటావు? మన తోటి వారికి పంచుదాం. అది బాగుందయ్యా. ఎన్నాళ్ళకి మీ ఇద్దరిని చూస్తుంటే భలే చేస్తున్నారు అని అనిపిస్తుంది నాకు. అయినా ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిజం మరచి నిదురపోకుమా అని నేను కూడా మీకులాగే సంతోషంగా పాడాలని ఉందయ్యా. అబ్బా ఛీ